లత లత అగో నా షర్టు బీరువాలు ఎతికినా దొరకలేదు. ఎక్కడ పెట్టిందో ఏమో. లత లత అబ్బా ఏంది ఒకటే వెళ్తాను? మనిషి అయితే పూజ కూడా చేసుకొనివా? పూజ మధ్యలో నుంచి వచ్చిన చేతిలో అగరవత్తి పట్టుకుని అట్లనే వచ్చినాయింది. దేవుడికి పెడదామని అంటించిన. నువ్వు ఒర్రే ఒరుడుకు ఇవి పట్టుకొని ఇటే ఊరికొచ్చిన. అవి అట్టే కాలిపోతున్నాయి. అవిటిని ఏం చేస్తావే? ఏంది నా చుట్టూ తిప్పుతున్నావు? ప్రత్యక్ష దైవం అంటారు కదా, అందుకే. చాలు కానీ ఇక ఓ నేను పోతా కానీ ముందుగా నువ్వు ఎందుకు పిలిచినావు చెప్పలేదు. నా షర్ట్ కూడా కనిపిస్తలేదే. ఏ షర్టు? అదే కలర్ఫుల్ది. నీ షర్ట్స్ అన్ని కలర్లోనే ఉంటాయి. ఏ కలరు? అదేనే నాకు ఇష్టమైన షర్టు. నువ్వు కొనుక్కున్న ప్రతి షర్టు నీకు ఇష్టమై కొనుక్కున్నదేనా? అన్నీ నీకు ఇష్టమైనవి అయినప్పుడు నువ్వు అందులో దేవులాడ షర్ట్ ఏంటిది? అయ్యో నీకు ఎట్లా చెప్పాలనే? ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్. ఏంటిది అది? మనకు పెళ్ళైన కొత్తలా ఫస్ట్ టైం నీకు గిఫ్ట్ కొనిచ్చినావు కదా, ఆ షర్టే. అది వేసుకుంటే కూడా నేను చాలా బాగుంటుందని చెప్పేసి అన్నావు. గుర్తొచ్చిందా? ఏమండి కళ్ళు మూసుకోండి మీరు. దేనికి? సస్పెన్స్ చూసుకోండి. ఏంటిది లత ఇది? చూడండి. ఓహో కొత్త షర్టు. మీకోసం నాకు నచ్చిన షర్ట్. కలర్ బాగుంది. మీకు కూడా నచ్చిందా? ముందెళ్ళి మీరు షర్ట్ మార్చుకొచ్చుకోండి. ఇప్పుడే మార్చుకొస్తాను. బాగుందండి మీకు షర్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. గుర్తొచ్చిందా? ఓహో ఆ షర్టా? ఆ షర్టే. నేను జాగ్రత్తగా దాచిపెట్టినా కదా. లోపల ఎందుకు దాచిపెట్టినవే? అదేనండి, నేను మొదటిసారి మీకు గిఫ్ట్ ఇచ్చిన షర్ట్ కదా, అందులోనే అది వేసుకుంటే మీరు చాలా బాగుండేవారు. అందుకనే దాన్ని నేను భద్రంగా దాచిపెట్టిన. ఎప్పుడైనా ప్రత్యేకమైన సందర్భాలు ఉన్నప్పుడు వేసుకుంటారు కదా అని. అయ్యో దానికి ఇదే నచ్చింది. ఈ షర్ట్ వేసుకొని వస్తానని చెప్పానే, ఇప్పుడు ఎలా? హలో ఏంటి బాగా ఆలోచిస్తున్నావు? మరేదైనా షర్ట్ వేసుకొని వెళ్ళండి. అది కాదే లత, నువ్వు గిఫ్ట్గా ఇచ్చిన ఆ షర్టు నాకు చాలా సెంటిమెంట్. నేను ఒక పని మీద బయటికి పోతున్నా, అది వేసుకొని పోతే నాకు మంచి జరుగుతుందని చెప్పేసి నమ్మకం. జర తీసుకురాపోరా అదే ప్లీజ్. అలాగేనండి, ఆ షర్టు బీరువాలో పెట్టిన, వెళ్ళి తీసుకొస్తా. అందాక ఇది పట్టుకోండి. లత, ఓ శ్రీలత దొరికిందానే? అబ్బాబ్బా ఏంటండి వెతికేదా కావాలా? అంటే ఎవరు పట్టలేవరేంటి? వెతకాలి, బీరో తాళం తీయాలి. ఏదే షర్టు? దొరకలేదండి. అబ్బా అట్లా అనకే ప్లీజు. నేను ఒక మంచి పని మీద పోతున్నా, అది నా సెంటిమెంట్. జర ఉడిపోవే. ఆహా ఏంటో అంత గొప్ప పని? అబ్బా ఏదో పని ఉంది లేవే, వచ్చినాక చెప్తా. ముందైతే షర్టు తీసుకురాపు. ఇదిగో నేను షర్టు తీయడానికి పోతున్నా, దొరికితే ఎత్తా లేకుంటే లేదు. నువ్వు ఊక పిలుచుకుంటా అరవకు, అర్థమైందా? అబ్బా సరే పిలువను అరవను, జరవే తీసుకురాపోయే. సరే మరి. దేవుడా దేవుడా దేవుడా, కృష్ణ పరమాత్మ షర్టు దొరికేలా దించు స్వామి. కృష్ణ పరమాత్మ స్వామి నువ్వు ఉన్నావా భగవంతా?
తరిగిడతకు దొంగడతకు తరిగిడతకు తగ తరిగిడతక దొంగడతకు తరిగిడతకు దొంగడతకు తరిగిడతకు తగ తరిగిడతక దొంగడతకు తరిగిడతకు దొంగడతకు తరిగిడతకు తగ తరిగిడతక ఇగో పోతే పోతే కానీ కొంచెం అంత తినిపో. ఏ నా కోసం ఎదురు చూస్తుంటారే, తింటేనే తర్వాత నేను పోవాలి. ఏంటి, నేను కాకుండా నీకోసం వేరే వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారా? అంటే అది నా దోస్తులు ఎదురు చూస్తున్నారు అంటున్నానే. సరే సరే కానీ రాత్రి వరకు ఇంటికి వస్తావు కదా? ఏ ఊకోలత, రాత్రి వరకు ఇంటికి రాకుండా ఉంటానా అనే? సరే సరే పోయిరా. సరే నేను పోయేస్తా. ఉమ్. చేసుకుందాం తీరాదరా, ఎందుకు బాధపడతారు? ఊకిదే ముచ్చటైంది. సరేరా. ఓ కృష్ణ కాకా నమస్తే. ఓలురా నమస్తే పెడుతున్నావు. నీకు తెలియదారా మన కృష్ణ కాకరా? అవునా? అరే కృష్ణ కాకేంద్ర రింగు రంగులో తయారయ్యాడు. ఏం కృష్ణ కాక కన్నద్దాలు పెట్టి హైలైట్ కనబడుతున్నావే, మాకన్నా చిన్న లెక్క కడుతున్నావు. కొట్టెక్కు మొత్తం తయారైనావు కాక, కాలేజ్ పోరం లెక్క. అంతకు మించున్నారా, గల్ల చొక్కా వేసి పూల రాముడు లెక్క ఉన్నాడు. ఏ కాక రాముడు కాదురా, కృష్ణుడు. ఏ ఊకోండిరా, ఏం మాట్లాడుతున్నారు? అబ్బా అబ్బా కాక సిగ్గు. అయ్యో అయితే గాని టిక్కు టక్కు తయారైన ఎటు పోతున్నావు మరి? తిమ్మాపూర్ పోతుందరా? కృష్ణ కాక నువ్వు తిమ్మాపూర్ ఎందుకు పోతున్నావు మాకు తెలిసే. అరే రాజుగా, తిమ్మాపూర్లా కృష్ణ కాకకు చిన్నిల్లు ఉందిరా, అందుకనే టిప్పు టవర్ అడైపోతాడు. అక్కడ చూడు ఏం సిగ్గుపడతాడు. అబ్బో నీ సిగ్గు మొగ్గలయ్యా. అవునా, నువ్వు గ్రేట్ కాక. ఏదో మీ అభిమానం రా. మా అభిమానం ఉంది కాక, అంతా హార్డ్ వర్క్ నీ టాలెంట్. కృష్ణ లీలలు. ఆహా నాకు టైం అవుతుందిరా, నేను పోవాలి. సరే కాక, వచ్చినాక మాత్రం మాకు పార్టీ ఇవ్వాలి మరి. పార్టీ కదా, వచ్చినాక ధూమ్ ధామ్గా చేసుకుందాం. మర్చిపోకు మరి, పక్కా ఇవ్వాలి పార్టీ. సరే సరే సరే. ఓకే కాక, బాయ్. అబ్బా మానస, ఎంత పని చేసినవే, ఇల్లు కొనబెట్టి ఎటుపోయినట్టు ఇది. నేను వస్తానని చెప్పినాక కూడా నా కోసం ఎదురు చూస్తామని చెప్పేసి అనుకున్నా. ఎటుపోయింది? పొలం కాడికి పోయింది కావచ్చు, అక్కడికే పోయి చూద్దాం. మానస, ఓయ్ వచ్చినావా? దాదా ఎంతైనా నీ స్టైలే స్టైల్ పో. సూపర్. నా కోసమే ఎదురు చూస్తూ ఇంటికాడనే ఉన్నావేమని అనుకున్నా. ఆగో, అట్లా కనిపిస్తున్న పొలం అంతా నాదే. నువ్వు ఎంత వ్యవసాయం చేసుకుంటే అంత మనకే. అగో, ఆ మడి కింద నారు వచ్చిందంతా మనదేనా? మనదే. మా బాపుని అడుగు, నీతోని పంపిస్తాడు.
ఇగో నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే మా నాన్న ఈ పొలమంతా మనకే రాసిస్తాడు. మరి ఎప్పుడు చేసుకుంటావు? తొందర ఎందుకు మానస, దాన్ని ఒప్పియాలి కదా, టైం పడుతుంది. నువ్వు నాకేం చెప్పినావు? తనను ఒప్పించో మెప్పించో తప్పించైనా నన్ను మీ ఇంటికి తీసుకుపోతామని చెప్పినావు కదా పెళ్లి చేసుకొని, అవునా కాదా? తీసుకుపోతా మానస, తప్పకుండా నేను ఇంటికి తీసుకుపోతా. కొద్దిగా టైం ప్లీజ్. ఇక ఆగేది లేదు, పోదంపా ఇప్పుడే ఇయ్యాలనే. ఇయ్యాలనా? అబ్బా మానస, ఒక్క వారం రోజులు టైమే ప్లీజ్. వారం రోజులా? నేను ఒక్క రోజు కూడా ఆగా, ఇప్పుడే పోదంపా. ఏంది ఆలోచిస్తున్నావు? పోదాం పనడు. ఎర్రా ఎర్రాని సెలక ఏ నెల్లో ఎర్ర సెలక ఎలపట దాపట ఎడ్ల కట్టి ఏరువాక సాగిపోతా వస్తా. ఎర్ర ఎర్రాని సెలక ఏ నెల్లో ఎర్ర సెలక ఎలపట దాపట గట్టి ఏరువాక సాగిపోత. పిల్లను వంపత్తో నువ్వు మెల్లగా రాత్త, పిల్లను వంపత్తో నువ్వు మెల్లగా రాత్త, ముందుగా వంపత్తో నువ్వు ముద్దుగా వంపత్తో అత్త. కోడి కోటయాలలేసి వాకిలోసి కల్లాపేసి సత్తి గంపనెత్తి నెట్టి సనగ మూట సేతబట్టి ఇల్లొస్తాదల్లుడు కలువస్తాదల్లుడు, ఇల్లొస్తాదల్లుడు కలువస్తాదల్లుడు, ముందుకొస్తాదల్లుడు ముద్దుకొస్తాదల్లుడు అల్లుడు. ఇదేంద్రో కృష్ణ కాక చిన్నింటిని పెద్దింటి తీసుకుపోతాడు అయ్యింది. కాక మామూలుడు కాదే, ఒప్పిస్తాడంటవా? అరే ఒప్పిస్తాడో, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు వెంకటేష్ సినిమా లెక్క మేనేజ్ చేస్తాడో రా. కాకా మానస, ఒక్క నిమిషం మాలతో మాట్లాడతా. అవసరం లేదు, నేను కూడా అత్తపా. అద్దు, నువ్వు ఎన్నే ఉండు, నేను మాట్లాడతా. అగో అత్త ఏమైతుంది? అయితే రా, నేను చెప్తే ఎప్పుడైనా విన్నావా నువ్వు? సరేపా. అరే వీడేం చెప్తురా? నీకోసమే చూస్తున్నాం కాక. నా కోసమా? ఎందుకు రో? కాయ కాక బండి మైలేజ్ ఎంత ఇస్తుంది? రోడ్డు మంచిగా ఉన్నదా? హలో, ఏదన్నా అడిగేది ఉంటే ముఖం పట్టుకొని చక్కగా అడుగుర్రి, అంతేగాని బైక్ మైలేజ్ ఎంత ఇస్తుంది, రోడ్ చక్కగా ఉన్నదా అని గీ డొంక తిరుగుళ్ళు ఎందుకు? అంటే అది నేను ఇవ్వాలనేది కదా మీ డౌట్. షీజ్ మానస. మానస కృష్ణ. ఏంద్ర బాబ్జీ ఇదే? ఏంది టార్చర్ మనకే? నా పేరు మానస, మాది పక్కూరు. నేను కృష్ణ 2 ఏళ్ళుగా ప్రేమించుకుంటున్నాం, త్వరలో పెళ్లి కూడా చేసుకుంటాం. అబ్బరా కొడుకు, ఈ కాకకు పెళ్ళైంది, నీకు తెలియదా విషయం? తెలుసు, చెప్పిండు, అందుకే నాకు నచ్చిండు. అందరి మొగళ్ళ లెక్క పెళ్ళి అయినా కూడా పెళ్లి కాలేదని దాచిపెట్టి నన్ను మోసం చేయాలనుకోలేదు. ఆయనే రంగు నలుపు కావచ్చు కానీ ఆయన మనసు తెలుపు. ఏంది ఏమో అన్నారు? ఆ మనిషి నలుపు కానీ ఆయన మనసు తెలుపు. ఇగో మనస, ఎడ్డ కడుతుంది, ఇంటికి పోదాం పదా. ఇప్పుడు ఇంట్లో ఎట్లా మేనేజ్ చేస్తాడో ఏమో. మాటలు అంటే తెలుసులే, మేనేజ్ చేసుకుంటూ ఉన్నాడు. ఇగో మనస, ఇగో ఈ రోజుకి శ్రీలతకి నేను ఒక కథ చెప్తాను. నేను చెప్పేంత వరకు నేను మూవ్ కొడుతూనే ఉండు, మధ్యలో కాదు లేదని మాత్రం అనొద్దు, సరేనా? సరే సరే. రా మనస, ఇంట్లో పోదాం రా. ఓయ్ ఎవరిమే? కడపలనే పెట్టి మాట్లాడిస్తావా, లోపల రానిస్తావా? ఓవర్ యాక్షన్ చేయకరా. సరే రండి. మనస కూర్చో. శ్రీలత మన మధ్యలో తీసుకురాపో.
ఎవరిమే? అదేంలే శ్రీలత, నేను బస్సు ఎక్కినా కదా, దిగేటప్పుడు కండక్టర్ చిల్లర లేదని చెప్పేసి ఆమెకు నాకు కలిపి ఒక నోట్ ఇచ్చిండు. చిల్లర ఇచ్చి పంపదా అని చెప్పేసి ఇంటి దాకా తోలుకొచ్చిన. నువ్వు వెళ్ళాదాగమ్మా. ఏంది నువ్వు మళ్ళీ చెప్పు. కండక్టరు బస్ దిగేటప్పుడు చిల్లర లేవని మీ ఇద్దరు కలిపి ఒకటే లోటిచ్చిందా? సరే, మరి నువ్వు బస్ దిగిన తర్వాత ఆమె చిల్లర ఆమెకి ఇచ్చి నీ చిల్లర నువ్వు తీసుకొని నువ్వు చక్కగా ఇంటికి రాక మధ్యలో గీవెన్ ఎందుకు వెంబడి పెట్టుకొని వచ్చినావు? అంటే షాప్లలో చిల్లర ఎవరు ఇవ్వలేదే. సరే, నేను ఇత్తగాని ఎంత? ఎంతనే? 19.5నే. ఏంది 19.5? 19.5 కోసం ఇంటి దాకా తీసుకొచ్చినావా? 20 రూపాయలు ఇచ్చి అక్కడనే వదిలేస్తే అయిపోయేది కదా. సరే ఆగుండు, నేను తీసుకొస్తా. ఇగో ఆగు. అయినా నీకు బండి ఉన్నది కదా, బస్ ఎందుకు ఎక్కినావు? బస్సు అంటే అదే బండి పంచర్ అయింది. ఓహో, బండి పంచర్ అయిన విషయము నీకెట్లా తెలుసు? ఆయననే చెప్పిండు. నేనే చెప్పినా. నాకు ఇదేదో నమ్మబుద్ధి అయితే లేదు. అన్ని వివరంగా చెప్తా కానీ, ఒక ఆడపిల్ల మన ఇంటికి వచ్చింది, మంచినీళ్ళు ఇచ్చినావు, అదే చేతిలో ఛాయ్ తీసుకొని రాపో. కృష్ణ చెప్పచ్చు కదా. బా శ్రీలత చాలా మంచిది, కొద్దిగా టైం తీసుకొని నేనే చెప్తా. నువ్వు ఎప్పుడు చెప్తా. ఏంటిది? ఎవరో మంచిది అని చెప్తున్నారు. ఎవరో శ్రీలతనట చాలా మంచిదని చెప్తున్నాడు. శ్రీలత అంటే నేనే. నువ్వే చాలా మంచిదానివని చెప్తుండు. ఇదిగో ఈ టీ తాగు. తాగిన తర్వాత ఈ 19.5 తీసుకొని, చిచి ఆటనదేముంది, 20 రూపాయలు తీసుకొని ఇక బయలుదేరు. శ్రీలత, బయట చూసావా చీకటి అయింది, పైగా వర్షం వచ్చేటట్టున్నది. చీకట్లో ఒకదాన్ని ఎట్లా పంపిస్తావు? అందుకే ఈ రాత్రికుండి రేపు పొద్దులేసి పొమ్మను. నేను చెప్పలే మా శ్రీలత చాలా మంచిదని నేను చెప్పలే. సరే, నేను భోజనం తయారు చేస్తా, మీరు కాసేపు మాట్లాడుకోవాలి. ఎందుకు లేపినావు? నీ పేరేంది? మానసా. ఏ ఊరు? తిమ్మాపూర్. అవును కానీ నిజంగా మీరు బస్సులనే కలిసిల్లా? ఎందుకు అడుగుతున్నావు అట్లా? ఏం లేదు, మా చెల్లె 10వ వరకు అక్కడే చదువుకుంది. మీ చెల్లెనా? ఏం పేరు మీ చెల్లె పేరు? సుజాత. సుజాతనా? సుజాత మా క్లాస్మేట్ అక్క. అవునా? అవును. సుజాత నీ క్లాస్మేట్ అంటే నువ్వు నాకు చెల్లె లెక్క. ఒక్క నిమిషం, నేను ఫోన్ చేస్తా. ఎక్కడుంటుంది సుజాత? పక్కిల్లే, నేను ఫోన్ చేస్తే ఇప్పుడే వస్తుంది. హలో సుజాత. చెప్పే అక్క. ఒకసారి ఇంటికి రావే. ఇప్పుడా? అవునే. సరే వస్తున్నా ఉండు. రావే. వస్తుందట. బావా, ఓ బావా, ఇప్పుడే
వండుకున్నావా? అయ్యో ఏమైంది అక్క? ఏంది మా బావను లవ్ చేసుకుంటున్నారా? అవునే. నాకు ఈ మనిషి మీద ఎప్పటి నుంచో డౌటు, ఈ మనిషికి ఇంకో మనిషితో సంబంధం ఉందని. కానీ అది నువ్వు అనుకోలే చెల్లే. అయ్యో దేవుడా, ఇప్పుడు ఏం చెయ్యాలి నేను? ఏచి అక్క నువ్వు ఏడ్చిపోయిందే, నేను చెప్పినట్టు చెయ్యి. ఎందుకు ఏడుస్తున్నావు? చేస్తే ఇలాంటి మనుషులకు తిక్క కుదురుద్ది. ఏం చేయనే? దగ్గరికి రండి చెప్తా. లత, లత, ఓ శ్రీలత, మానస, మానస. మా అమ్మగారింటికి వెళ్తున్నా, నా కోసం రాకు శ్రీలత. నువ్వు లేకుంటే నేను ఉండలేను. నేను కావాలంటే పోలీస్ స్టేషన్కి రా. ఇట్లు మీ మానస. అయ్యో శ్రీలత, ఎంత పని చేస్తువే శ్రీలత. నువ్వు ఇట్లా చేస్తావని అనుకోలేదే శ్రీలత. నువ్వు లేకుండా నేను ఉండలేనే శ్రీలత. ఈ మానస కోసం నేను పోలీస్ స్టేషన్ అయితే పోనే శ్రీలత. ఉన్నదివా ఉంచుకున్నదివా అన్నట్టు అయిపోయిందే శ్రీలత. నా బతుకు నువ్వు లేకుండా నేను ఉండలేనే శ్రీలత. నేను నీకోసం వస్తుందనే శ్రీలత. నేను ఇప్పుడు హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విరాట్ క్రియేషన్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా ఆ గంట అయితే గట్టి కొట్టిర్రు. ఇట్లా కొట్టండి.